కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. కోకోకోలా ప్రపంచంలోని అతిపెద్ద బివరేజ్ బ్రాండ్. కోకోకోలా ఒక ఫ్యాషన్, కోకోకోలా ఒక స్టైల్. అలాంటి కోకోకోలా ఇప్పుడు డ్రింక్స్, ఈ కూల్ డ్రింక్స్ నుంచి కాస్త కౌ మిల్క్ అమ్మకం వైపుగా మారుతుంది. సో అందుకే నేను హెడ్లైన్లో చెప్పాను, వై కోకోకోలా సెల్లింగ్ కౌ మిల్క్ అని. సో ఆవు పాలు అమ్ముతుంది. సో క్వైట్ ఇంట్రెస్టింగ్. నాకు ఇప్పటికి గుర్తు, నేను చాలా సందర్భాల్లో ప్రజా సైన్స్ ఉద్యమం, పీపుల్స్ సైన్స్ మూమెంట్లో, ప్రజా ఆరోగ్య ఉద్యమం, పీపుల్స్ హెల్త్ మూమెంట్లో భాగంగా మేము క్యాంపెయిన్లో పాల్గొన్నాను. కూల్ డ్రింక్స్ వద్దు, కొబ్బరి బొండాల మొద్దు అని. నేను ఇప్పటికీ కూడా అసలు కూల్ డ్రింక్స్ దాదాపు తీసుకుని, ఎప్పుడో రేర్ కేసులో తప్ప తీసుకుని, ఎందుకంటే ఐ మై సెల్ఫ్ క్యాంపెయిన్ ఫర్ ఇట్ కనుక. సో అందువల్ల కూల్ డ్రింక్స్, కానీ ప్రపంచంలో కూల్ డ్రింక్స్ చాలా పాపులర్, మనందరికీ తెలుసు. అందులో యంగర్ జనరేషన్ అయితే మామూలు పాపులర్ కాదు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, అలాంటి మార్కెట్లో గ్లోబల్ లీడర్ అయిన కోకోకోలా ఇవాళ కౌ మిల్క్ అమ్మకం పైన కాన్సన్ట్రేట్ చేస్తుంది. అయితే ఇదొకటే కాదు, ఇలా డైవర్సిఫై అవుతున్నవి పెప్సీ, ఇతర కంపెనీలు కూడా డైవర్సిఫై అవుతున్నాయి. కారణం ఏంటి, ఎందుకు డైవర్సిఫై అవుతున్నాయి అంటే, దట్ ఈస్ హౌ ద మార్కెట్ బిహేవ్స్. మార్కెట్ మనుషులకు అవసరమైన వస్తువులను తయారు చేస్తుంది, వస్తువులకు అవసరమైన మనుషులు కూడా తయారు చేస్తుంది. క్యాపిటలిజం నాట్ ఓన్లీ క్రియేట్స్ ది సబ్జెక్ట్స్ ఫర్ ద ఆబ్జెక్ట్, బట్ ఇట్ ఆల్సో క్రియేట్స్ ద ఆబ్జెక్ట్స్ ఫర్ ద సబ్జెక్ట్. అంటే మనుషులకు కావలసిన వస్తువుల్ని తయారు చేస్తుంది, వస్తువులకు కావలసిన మనుషుల్ని తయారు చేస్తుంది. అందుకే ఈ కూల్ డ్రింక్స్ను తయారు చేసి అడ్వర్టైజ్మెంట్ ద్వారా వాటి అమ్మటానికి ఒక పెద్ద కల్చరల్ ఒక ఫ్యాబ్రిక్ను కూడా క్రియేట్ చేశారు. ఈ కోకోకోలా లాంటివి తాగితే, ఇంకా ఇతర తాగితే చాలా యాక్టివ్ అవుతారని, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందని, చాలా మూడ్ అప్బీట్ అవుతుందని, ఇలా రకరకాలుగా అడ్వర్టైజ్మెంట్లో మనం చూస్తూ ఉంటాం. మామూలుగా ఉండదు. కానీ చాలా సందర్భాల్లో ఈ కూల్ డ్రింక్స్ చాలా కాంట్రవర్సీ కూడా అవుతూ ఉంటాయి. మీకు ఎక్కడిదాకా కాంట్రవర్సీ ఏంటంటే, మీకు గుర్తుండే ఉంటుంది, మీకు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వారు దీంట్లో లోపల ఏమున్నాయని చెప్పి పెస్టిసైడ్ కంటెంట్ కూడా ఉంది. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయినప్పుడు ఆ పొల్యూటెడ్ గ్రౌండ్ వాటర్ను వాడితే అందులో ప్రమాదకరమైన అవశేషాలు ఉన్నాయని చెప్పి కూడా బయట పెడితే పెద్ద కాంట్రవర్సీ అయింది. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి, ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బట్ ఏదన్నా ఈ కూల్ డ్రింక్స్ పైన రోజు రోజుకు రిసెర్చ్ పెరుగుతుంది వరల్డ్ వైడ్గా. ఆ రిసెర్చ్ ఏం చెప్తుందంటే, ఈ డ్రింక్స్ వల్ల అనేక రకాల అనారోగ్యాలకు కారణమవుతుంది. డయాబెటీస్, ఒబేసిటీ, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నది జగమెరిగిన సత్యం. ఇది చాలా హై అడిక్షన్ టు కూల్ డ్రింక్స్ ఈజ్ వెరీ డిజాస్ట్రస్ టు ద హెల్త్. ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. సో దాంతో ఇటీవల కాలంలో ఈ వెల్నెస్, హెల్త్ కాన్షియస్ పెరిగింది. ఈ జెన్జీ యంగర్ జనరేషన్స్లో కొత్త ట్రెండ్ ఏంటంటే, దర్ ఇస్ అన్ ఇంక్రీజింగ్ ట్రెండ్ టువర్డ్స్ వెల్నెస్. అందుకే మీరు చూడండి, ఎక్కడెక్కడ జిమ్లు పెరుగుతున్నాయి. అంటే ఒక కాంట్రడిక్షన్ కనబడుతుంది సొసైటీలో. ఒకవైపు జంక్ ఫుడ్ కన్జంప్షన్ పెరుగుతుంది, మరోవైపు జిమ్ పెరుగుతుంది. ఎందుకంటే ఫుడ్ ఇండస్ట్రీ పెరిగితే ఫుడ్ కంట్రోల్ ఇండస్ట్రీ పెరుగుతుంది. సో అలా కాన్ఫ్లిక్టింగ్ ట్రెండ్స్ సోషల్ కన్జంప్షన్లో ఉంటాయి. మీకు అలాగే ఇటీవల కాలంలో ఈ వెల్నెస్ మీద కాన్సన్ట్రేషన్ బాగా పెరిగింది. దాంతో గ్లోబల్గా కూడా ఈ బివరేజెస్ మార్కెట్, కూల్ డ్రింక్స్ మార్కెట్ పెద్ద హీట్ పొందుతున్నాయి. అందుకే అదే సమయంలో క్రైసిస్ను అపార్చునిటీగా మార్చుకోవడం సక్సెస్ఫుల్ కార్పొరేట్ చేసే పని. అందుకే కోకోకోలా ఏం చేసిందంటే, తాను మార్కెట్ ఎక్కడుంది అని వెతికింది.
ఎక్కడుంది అని చూస్తే కౌ మిల్క్లో మార్కెట్ కనబడింది. అందులో ఆ కౌ మిల్క్లో కూడా మళ్ళీ వాల్యూ అడిషన్ చేసి ఫ్లేవర్డ్ కౌ మిల్క్, ఆల్మండ్ కౌ మిల్క్ అని, ఆల్మండ్ మిల్క్ అని, ఇంకా రకరకాల మిల్క్, ప్రోటీన్ మిల్క్ అని, ప్రోటీన్ షేక్స్ ఈ మధ్య పాపులర్, మన దగ్గర కూడా అమెరికాలో పాపులర్ అయిన కొన్ని సంవత్సరాలకు ఇండియాలో పాపులర్ అవుతాయి. ఈ ప్రోటీన్ షేక్ మార్కెట్ $6 బిలియన్ మార్కెట్ అట, $600 కోట్ల మార్కెట్. దాంతోపాటు రకరకాల వాటర్, ఏదో మొదట్లో మనం వాటర్ బాటిల్స్లో వాటర్ కొనడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఫ్లేవర్డ్ వాటర్ వస్తుంది, కోకోనట్ వాటర్ వస్తుంది, ఇలా రకరకాల వాటర్. ఈ ఫ్లేవర్డ్ వాటర్ మార్కెటే $14 బిలియన్ మార్కెట్ అట. ఐఎమ్ జస్ట్ కోటింగ్ ద CNN ఫిగర్స్, కింద డిస్క్రిప్షన్లో కూడా CNN స్టోరీ ఇస్తున్నాను. సో ఒక $1,400 crore మార్కెట్ అట. సో ఈ మార్కెట్ను గమనించినటువంటి కోకోకోలా తాను ట్రెడిషనల్గా అమ్ముతున్న ప్రొడక్ట్స్ పైనమో వ్యతిరేకత పెరుగుతోంది. దాంతో కొత్త మార్కెట్ను అన్వేషించి 2012లోనే ఫేర్ లైఫ్ అనే ఒక బ్రాండ్ను కొనేసింది. సో ఈ ఫేర్ లైఫ్ వాజ్ కోకోకోలా అండ్ సెలెక్ట్ హోల్సేల్ డైరీ ప్రొడ్యూసర్స్, సెలెక్ట్ మిల్క్ ప్రొడ్యూసర్స్ జాయింట్ వెంచర్. ఈ జాయింట్ వెంచర్ను అక్వైర్ చేసేసింది కోకోకోలా. ఇప్పుడు టోటల్గా ఫైనల్ అక్విజిషన్కి వెళ్తోంది $7 బిలియన్, అంటే సుమారు $700 కోట్ల పెట్టి ఆ ఫేర్ లైఫ్ కంప్లీట్ను అక్వైర్ చేస్తుంది. కారణం ఏంటంటే ఇప్పుడు ఫేర్ లైఫ్ సేల్స్ అమెరికాలో $1 బిలియన్ వెళ్ళిపోయింది. సో వాస్తవంగా ఇప్పుడు CNN రిపోర్ట్ ప్రకారం 3 times హై నార్మల్ మిల్క్ కన్నా ఈ ప్రోటీన్ మిల్క్ ఇలాంటివి కాస్ట్లీ. అయినా కూడా ప్రజలు హెల్త్ పైన, వెల్నెస్ పైన కాన్సన్ట్రేషన్ పెరిగాక ఈ కొత్త ట్రెండ్ మొదలైంది. సో ఈ ట్రెండ్కి అనుగుణంగా కోకోకోలా కూడా తన మార్కెట్ లీడర్ని కాపాడుకోవటానికి చేస్తుంది. దీని నుంచి మనకి ఏమర్థమవుతుంది? చాలామంది మనం ఈ కూల్ డ్రింక్ కంపెనీలను తిడుతుంటాం, చెత్త సినిమాలు తీసిన వాళ్ళను, సినిమాలు ఇలా చెత్త సినిమాలు ఎందుకు తీసామని తిడుతూ ఉంటాం. అప్పుడు ఒక డిమాండ్ వస్తుంది, విత్తు ముందా చెట్టు ముందా, గుడ్డు ముందా కోడి ముందా అనే డిబేట్ వస్తుంది. వాళ్ళు సినిమాలు చెత్త సినిమాలు తీస్తున్నారు కనుక మేము చూస్తున్నామని ప్రేక్షకులు అంటారు, ప్రేక్షకులు చూస్తున్నాం కనుక మేము తీస్తున్నామని ప్రొడ్యూసర్స్ అంటారు. జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ ఇట్లాంటి వాళ్ళు జనం లైక్ చేస్తున్నారు కనుక మేము ప్రొడ్యూస్ చేస్తామని ప్రొడ్యూసర్స్ అంటారు. వాళ్ళు ప్రొడ్యూస్ చేసి అమ్ముతున్నారు కనుక జనం కొంటున్నారని మనం అంటాం. రెండు వాస్తవం. అందుకే నేను ఇంతకుముందు చెప్పింది, క్యాపిటలిజం నాట్ ఓన్లీ క్రియేట్స్ ద ఆబ్జెక్ట్ ఫర్ ద సబ్జెక్ట్ బట్ ఇట్ క్రియేట్ ద సబ్జెక్ట్ ఫర్ ద ఆబ్జెక్ట్ అని. అంటే మనుషులకు కావాల్సిన వస్తువులను మాత్రమే తయారు చేయదు క్యాపిటలిజం, వస్తువులకు కావాల్సిన మనుషులు కూడా తయారు చేస్తుంది. అందుకే హార్లిక్స్ బాయిల్ను సృష్టిస్తుంది, కోకోకోలా బాయిల్ను సృష్టిస్తుంది. అంటే మనుషులకు కావాల్సిన వస్తువులు కాకుండా వస్తువులకు కావాల్సిన మనుషులకు కూడా సృష్టిస్తుంది ఆ గ్లామర్ ప్రపంచాన్ని, అడ్వర్టైజింగ్ ప్రపంచం ద్వారా. కానీ అదే సమయంలో మార్కెట్కు రియాక్ట్ అవుతూ ఉంటుంది ఈ కంపెనీస్. నేను అందుకే చెప్పాను, ప్రజలు క్యారెట్ తింటున్నారా, ప్రజలు చాక్లెట్ తింటున్నారా? ప్రజలు క్యారెట్ తింటే క్యారెట్లే అమ్ముతాయి కార్పొరేట్స్, ప్రజలు చాక్లెట్లు తింటే చాక్లెట్లు అమ్ముతాయి. ప్రజలు చాక్లెట్లు తింటే ఓ అందమైన హీరోయిన్ వచ్చి నేను ఇంత అందంగా ఉండటానికి కారణం చాక్లెట్ తినడమే అని చెప్తుంది. అదే క్యారెట్లు తింటున్నకో అందమైన హీరోయిన్ వచ్చి నేను ఇంత ఆరోగ్యవంతంగా అందంగా ఉండటానికి కారణం క్యారెట్లే అంటుంది. అందువల్ల మనం క్యారెట్లు తింటే క్యారెట్లు అమ్ముతారు, మనం చాక్లెట్లు తింటే చాక్లెట్లు అమ్ముతారు. అందుకే చూడండి, కోకోకోలా వాళ్ళు కూడా కౌ మిల్క్ అమ్ముతున్నారు కదా, ఆవు పాలు కూడా అమ్ముతున్నారు కదా. ఫైన్, దట్ ఈస్ హౌ ద మార్కెట్ రెస్పాండ్ అవుతారు. అందువల్ల కంపెనీసు లాభాపేక్ష కొరకు, ప్రాఫిటబిలిటీ కొరకు పనిచేసే కంపెనీలను ప్రశ్నించడం మాత్రమే సరిపోదు. సమాజంలో గనక మార్పు తేగలిగితే, సమాజంలో ఉండే కన్జంప్షన్ ప్రాక్టీసెస్, అది గూడ్స్ కావచ్చు, అది సర్వీసెస్ కావచ్చు, అది టెలివిజన్ యూట్యూబ్ కంటెంట్ కావచ్చు, అది ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కావచ్చు. ఇఫ్ వీ కెన్ చేంజ్ ద కన్జంప్షన్ ప్రాక్టీసెస్ సొసైటీ, మార్కెట్ దానికి అనుగుణంగానే రియాక్ట్ అవుతుంది. ప్రజలంతా సత్యజిత్ రే సినిమాలు చూస్తే ఆర్ట్ ఫిలిమ్సే ప్రొడ్యూస్ అవుతాయి, ఇంకే ప్రొడ్యూస్ కావు కూడా. ప్రజలు స్మగ్లర్ను హీరోగా చూసి ఆనందపడితే స్మగ్లర్లు హీరోలు అవుతారు. ప్రజలు స్మగ్లర్లను హీరోగా చూసినప్పుడు భరించలేకపోతే ఏ ప్రొడ్యూసరు ధైర్యం చేయడు స్మగ్లర్ను హీరోగా చూపెట్టడానికి.